యాంకర్ 'శ్రీముఖి' ఎక్కువగా కనిపించే ఛానల్ 'స్టార్ మా'. నిజానికి దాదాపు 'స్టార్ మా' ఈవెంట్ అనగానే 'శ్రీముఖి' హోస్ట్ అనేది కన్ఫర్మ్. అలా 'స్టార్ మా'కి ఆస్థాన యాంకర్ అయిపోయారు 'శ్రీముఖి'. మరోవైపు ఈటీవీకి 'సుమ' కూడా అంతే. ఇక ఈటీవీ ఫెస్టివల్ ఈవెంట్స్ అనగానే యాంకర్ 'శ్రీముఖి' హోస్ట్ చేస్తూ ఉంటారు. అయితే తాజాగా ఈ సాంప్రదాయాన్ని బ్రేక్ చేస్తూ ఈటీవీ ఈవెంట్‌లో యాంకర్ 'శ్రీముఖి' మెరిశారు. మల్లెమాల నిర్వహించిన దసరా స్పెషల్ ఈవెంట్ 'పిఠాపురం కమిటీ కుర్రోళ్ళు' ప్రోమో తాజాగా వచ్చింది. ఈ ఈవెంట్‌కి 'శ్రీముఖి' హోస్టింగ్ చేశారు. 'శ్రీముఖి'తో పాటు 'బిగ్ బాస్' అలాగే 'స్టార్ మా' సీరియల్స్‌కి సంబంధించి కొంతమంది సెలబ్రిటీస్ కూడా ఈవెంట్‌లో సందడి చేశారు. అలానే 'జబర్దస్త్‌కి' సంబంధించిన కమెడియన్స్ కూడా ఉన్నారు. ఇక ఈ ఈవెంట్‌కి తన కొత్త సినిమా ప్రమోషన్స్ కోసం హీరో సిద్దు జొన్నలగడ్డ గెస్ట్‌గా వచ్చారు. సిద్దుతో పాటు హీరోయిన్స్ రాశి ఖన్నా, ఇంకా శ్రీనిధి శెట్టి కూడా వచ్చారు. తమ కొత్త సినిమా 'తెలుసు కదా' ప్రమోషన్స్ కోసం వీళ్ళిద్దరూ ఈవెంట్‌కొచ్చారు. దీంతో సిద్దుని స్టేజ్ మీద కూర్చోపెట్టి అరిటాకు వేసి మరీ పిండి వంటలు వడ్డించారు బుల్లితెర బ్యూటీస్. సుహాసిని, ఇంకా సౌమ్యారావు, అలాగే విష్ణుప్రియ సిద్దుకి స్పెషల్ వంటకాలు తినిపించారు. సిద్దు కూడా వీళ్ళకి తినిపిస్తూ ఉండగా 'శ్రీముఖి' ఎంట్రీ ఇచ్చారు. అందరికీ ఒక విషయం చెప్పాలి. లాస్ట్ దసరాకి చేశాను. అవి సేల్ అవ్వలేదు. అందుకే ఇప్పుడు పెట్టేశాను అంటూ 'శ్రీముఖి' చెప్పారు. దీనికి సిద్దు మామూలు కౌంటర్ ఇవ్వలేదు. అందుకే నేను తిన్న వెంటనే అర్థమై అందరికీ పెడుతున్నాను అంటూ సిద్దు జోక్ చేశారు. ఇక 'తెలుసు కదా' హిట్ అవ్వాలంటే మీరు ఆ పూతరేకు తినాల్సిందే అంటూ 'శ్రీముఖి' చెప్పగానే అట్లేం లేవు అంటూ సిద్దు సరదాగా చెప్పారు. కానీ ఎక్కడో చిన్న భయంతో ఇప్పుడింక కొత్త టెన్షన్ పెట్టింది ఈమె అంటూ పూతరేకు టేస్ట్ చేశారు. ఆ తర్వాత శ్రీనిధి పెట్టిన పులిహోర బావుందా? రాశి పెట్టిన పూతరేకులు బావున్నాయా? అని 'శ్రీముఖి' అడిగితే మీరు పెట్టిన ఈ ప్రోగ్రామ్ బావుంది అంటూ మళ్ళీ పంచేశారు సిద్దు. ఇలా ప్రోమో అయితే ఎంటర్‌టైన్‌మెంట్‌గా ఉంది. ఇక ఈ ఈవెంట్‌కి హీరో తరుణ్, నటి పూర్ణ కూడా గెస్ట్‌లుగా వచ్చారు. అలాగే 'లిటిల్ హార్ట్స్' ఫేమ్ మౌలి కూడా తన సినిమా ప్రమోషన్స్ చేసుకున్నారు. దసరా రోజు ఉదయం 10 గంటలకి ఈ షో టెలికాస్ట్ కాబోతుంది.